తిరుమల శ్రీవారి ఆలయంపై ముష్కరులు దాడికి ప్రయత్నిస్తే వారిని ఎలా తిప్పికొట్టాలనే అంశంపై భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. సామాన్య భక్తులు బస్ చేసే సముదాయంతో పాటు అన్నదాన సముదాయంలో భద్రతా బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించి ఉగ్రవాదుల కుట్రలు తిప్పికొట్టడంపై భక్తులకు అవగాహన కల్పించారు. పోలీస్ విజిలెన్స్, ఆక్టోపస్, ఎయిర్, బాంబ్ స్క్వాడ్ బలగాలు మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఉగ్రవాదులు యాత్రికుల సముదాయాన్ని తమ ఆధీనంలోకి తీసుకోవడంతో సాయుధులైన భద్రతా దళాలు స్నిప్పర్ డాగ్స్ ని వెంట పెట్టుకుని యాత్రి సముదాయానికి చేరుకుని ఉగ్రముఖ జాడు కోసం గాలింపు చేపట్టారు. ఈ తనిఖీల ప్రారంభానికి ముందే టీటీడీ విజిలెన్స్ సిబ్బంది మైక్ ద్వారా భద్రతా దళాల ఆధ్వర్యంలో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నామని, భక్తులు ఎవరూ భయాందోళన చెందొద్దని ప్రకటన చేశారు. మేము 24/7 ఇక్కడ ఉండే కమాండో యూనిట్ కొండపైన ఎప్పుడు అవైలబుల్ ఉంటుంది. దీనిలో భాగంగా ఎవ్రీ 15 డేస్కి మేము ఒక టీము ఇక్కడ ఉండి ఏదైతే సెన్సిటివ్ లొకేషన్స్ ఉన్నాయో కొండపైన అన్నిటిని కూడా కవర్ చేస్తూ మాక్ డ్రిల్స్ని మేము కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఏ టైం అనేది పర్టికులర్గా చెప్పే కాకుండా ఎప్పుడు నిత్యము భక్తులతో బిజీగా ఉండే ఈ కొండపైన ఒక విధంగా మాక్ డ్రిల్ చేయడము కష్టతరమైనప్పటికీ కూడా మేము ఎప్పుడైతే ఏ టైంలో అయితే పబ్లిక్ బిజీ తక్కువ ఉంటారనే టైం చూసి ఈ టైం ఆ టైం అనుకోకుండా మాకు అనుకూలమైన టైంను డిసైడ్ చేసి ఈరోజు నైట్ 1 గంట నుంచి 5 గంటల వరకు ఇక్కడ మాక్ డ్రిల్ కండక్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజలందరూ గమనించి భవిష్యత్తులో ఇటువంటి మాక్ డ్రిల్స్ పైన ఇక్కడ ఉండే దీనిపైన కూడా అవగాహన కలిగి ఉంటారని చెప్పి అందరికీ మేము 24/7 ఇక్కడ ఉండే కమాండో యూనిట్. ఈరోజు ఆక్టోపస్ వాళ్ళు ఈ మాక్ డ్రిల్ అనేది PSC 4లో నిర్వహించడం జరిగింది. ఇది సాధారణంగా ఎందుకు జరుగుతుందంటే ఎవరైనా అనుకోకుండా అగంతకులు ఈ యొక్క తిరుమలలో ఏదో ఒక సెన్సిటివ్ ప్లేసెస్ మీద అటాక్ చేసినప్పుడు కానీ, ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగినప్పుడు కానీ ఏ విధంగా స్పందించాలి, ఏ విధంగా వాళ్ళని ఎదుర్కోవాలి అనే విధానంలో భాగంగానే ప్రాక్టీస్ కోసం సాధనలాగా ఉంటుంది, మాక్ డ్రిల్ లాగా చేస్తారు. ఇది చేయడం వల్ల వాళ్ళకి తర్ఫీదులాగా ఉంటుంది. ఇమ్మీడియట్గా ఏదైనా జరిగినప్పుడు కూడా ఏ విధంగా స్పందించాలని కూడా త్వరగా చేరుకొని వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలనేది కూడా చక్కగా ప్రాక్టీస్ చేసుకోవడం జరుగుతుంది. అందుకను ఇక్కడ టోటల్గా ఆక్టోపస్ సిబ్బంది, పోలీస్, లా అండ్ ఆర్డర్ సిబ్బంది, హెల్త్ డిపార్ట్మెంటు, టీటీడీ విజిలెన్స్ అంతా కలిసి సుమారుగా ఒక 75 మంది దాకా పాల్గొన్నారు. ఇందుకోసం వీటికి